కోరిన కోరికలు తీర్చే గణపయ్య శివపార్వతుల ముద్దుల తనయుడు. చిత్తూరు జిల్లాలోని స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అభిషేకంతో మొదలైన ఈ వేడుకలు 21 రోజుల పాటు కన్నుల పండువగా జరగబోతున్నాయి. గణనాయకుడి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దీంతో అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి పర్వదినాన అభిషేకంతో ప్రారంభమయ్యే గణనాయకుని బ్రహ్మోత్సవాల్లో 21 రోజుల పాటు స్వామి నిర్విఘ్నంగా పూజలందుకుంటూ వివిధ వాహన సేవలతో భక్తులకు అభయ ప్రదానం చేయబోతున్నారు. కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉంది. పూర్వం నుంచి స్వామివారి ఆలయానికి కాణిపాకం సహా చుట్టుపక్కల 14 గ్రామాల ప్రజలు పూజలు చేసుకునేవారు. ప్రత్యేకించి స్వామివారికి 21 సంఖ్య ప్రీతి పాత్రమైనది కావడంతో 14 గ్రామాల్లోని 21 ప్రధాన కులాలకు చెందిన స్వామివారి భక్తులు ఏలుబడిలో ఆలయం ఉండడంతో నాటి నుంచి బ్రహ్మోత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి చెందిన యువజన సంఘాల ఆధ్వర్యంలో కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. రోజు ఉదయం అభిషేకం, రాత్రికి హంస, నెమలి, మూషిక, పెద్ద శేష, వృషభ, గజ, అశ్వ, రావణ, బ్రహ్మ, యాలి ఇలా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేయబోతున్నారు. వినాయక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయం మొత్తాన్ని అధికారులు విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉచిత అన్నప్రసాదం, అదనంగా లడ్డూల తయారీపైన అధికారులు దృష్టి సారించారు. భద్రత విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దారి పొడవునా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం ద్వారా బొజ్జ గణపయ్యను ఎక్కువ మంది దర్శించుకునేలా ఏర్పాట్లు భారీ ఎత్తున చేసినట్టు అధికారులు చెబుతున్నారు.